తిరుమల తిరుపతి పరకామణి కేసుకు సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి మాజీ ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి ఆ యొక్క హత్య కేసు విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క హైకోర్టు పర్యవేక్షణలో ఉంటుందని చెప్పేసి తేల్చి చెప్పింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరకామణి కేసుకు సంబంధించి ఎవరైతే దీంట్లో పోలీసులు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయమని మొన్నటి రోజున ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ తాజాగా ఏమో ఈ యొక్క సతీష్ కుమార్ హత్యను ప్రస్తావిస్తూ ఏదైతే హత్య కేసు సాధ్యం త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు కూడా హైకోర్టు ఆధ్వర్యంలో ఆ కేసు నడుస్తుందని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా 2023 ఏప్రిల్ 29వ తారీఖు రోజు ఈ పరకామణి లెక్కింపులో దొంగతనం చేస్తున్న రవికుమార్ని ఆ లెక్కింపుని పర్యవేక్షించే విజిలెన్స్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్లో అతని దొంగతనాన్ని పసికట్టి రెడ్ హ్యాండెడ్గా దొంగ సొమ్ముతోటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తీసుకున్న తర్వాత పోలీస్ కేసు నమోదు చేయించారు. అక్కడి నుంచి అసలు ప్రహసనం మొదలైంది. ఒక వ్యక్తి శ్రీవారి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించే సందర్భంగా ఆ శ్రీవారికి సమర్పించబడ్డ సొమ్ముని దొంగతనం చేస్తున్నాడు అనంటే శ్రీవారి సొమ్ముని దొంగతనం చేసినట్టే కదా. అలా ఆ దొంగతనం చేస్తున్న వ్యక్తి గురించి వ్యక్తి మీద ఒక కేసు నమోదు చేసినప్పుడు ఎంత కఠినంగా అతని విషయంలో వ్యవహరించాలి. కానీ ఆ కేసు నమోదు చేసుకునే పోలీసు అధికారి నుంచి మొదలుపెట్టి ఇతను దొంగతనం వెలుగులోకి రాగానే ఓహో ఇతను ఇట్లా ఈ లెక్కింపులో దొంగతనానికి పాల్పడుతున్నాడా, అది విదేశీ కరెన్సీ పర్యవేక్షించే అధికారి అయ్యి ఉండి ఆ విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తున్నాడా. ఇక్కడ గమనించుకోవాల్సింది అతను విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రస్తావనలోకి రాని అంశం ఒకటి ఉంది. ఈ విదేశీ కరెన్సీ ఎక్కడ మారుస్తున్నాడు ఇతను? అసలు ఇతని దగ్గర నుంచి ఈ విదేశీ కరెన్సీ మార్పిడి చేసుకొని ఇతనికి మామూలు భారతదేశ కరెన్సీ ఇస్తున్న వ్యక్తులు ఎవరు? ఆ దిశగా ఇప్పుడు దాకా విచారం జరగల. ఫెమా యాక్ట్ అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. అంతకుముందు ఫెరా అని ఉండేది, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పని. దాన్ని ఇంకొంచెం బలోపేతం చేసి ఫెమా యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఫెమా పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళాలనుకో, నాకు వీసా స్టాంపింగ్ అయిన తర్వాత నేను ఆ లైసెన్స్డ్ ఫారిన్ కరెన్సీ డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వీసా పాస్పోర్ట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అప్పుడు ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే, అది కూడా విదేశాలకు వెళ్తా అని చెప్పని నాకు $1,00,000 ఇవ్వమంటే ఎవరో. నేను $1,00,000 సంచికి పెట్టుకొని ఫ్లైట్లో ట్రావెల్ చేస్తానంటే ఎలా చేయరు. అలా ట్రావెల్ చేయడానికి ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. విదేశీ కరెన్సీ విషయంలో ఇన్ని నిబంధనలు ఉన్నాయి. మరి ఇతను ఈ దొంగతనం చేసిన ఈ డాలర్ని ఇప్పటిదాకా ఎక్కడ మారుస్తూ వచ్చాడు? ఇల్లీగల్గా దొంగ డాలర్ని ఎవరు మార్చుతుంది ఇతనికి? ఆ రోజు దొంగతనం చేశాడు, నిన్న చేశాడు, మొన్న చేశాడు, 30 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాడు అతను దొంగతనం. అతను ఆ విధుల్లో 30 ఏళ్ళగా ఉంటున్నాడు. ఈ సంపాదించిన ఈ డబ్బుతోటి అతను తిరుపతిలో ఆస్తులు కొన్నాడు, చెన్నైలో ఆస్తులు కొన్నాడు. ఎప్పుడైతే ఇతనికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయన్న సమాచారం బయటకు వచ్చిందో, ఇక అక్కడున్న పోలీసు అధికారులు, ఆబ్వియస్లీ పాలక మండలి, టీటీడీలో ఉన్నతాధికారులు అందరికీ ఇతను ఒక గాలానికి చిక్కిన చేపలాగా కనపడ్డాడు. ఇంకా వీళ్ళ బట్టిపురోలు పంచాయతీలు మొదలుపెట్టారు. కొంత ఆస్తులు శ్రీవారికి రాసిచ్చే నువ్వు అంటే వీళ్ళు పాప పరిహారార్థం అనమాట. నువ్వు శ్రీవారి సొమ్ము కొట్టేసి పాపం చేసావు కాబట్టి నువ్వు కొన్ని ఆస్తులు శ్రీవారికి ఇచ్చేస్తే నీకు పరిహారం దక్కుద్ది, ఇక మిగిలిన ఆస్తులు మాకిస్తే కేసు లేకుండా చేస్తాం అని చెప్పి నీ పంచాయతీ చేసి కొన్ని ఆస్తులు వీళ్ళు కొట్టేశారు. ఈ అంశాలన్నిటి మీద సరే ఇన్ని చేశారు, మరి చేసినందుకు ఆస్తులు ఎవరికి దక్కాల్సిన వాళ్ళకి దక్కినాయి కదా, అతనికి ఏదైనా ఒక వెసులుబాటు దక్కియాలి కదా. దానికోసం అని చెప్పని ఫిర్యాదుదారుడైన ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ గారు, ఆయనే ఫిర్యాదుదారుడు, ఆయన చేత లోక్ అదాలత్లో రాజీ ప్రతిపాదన పెట్టించారు. కేసు మాపు అయిపోయింది, కేసు అయిపోయింది. రవికుమార్ స్వేచ్ఛగా బయటకు వెళ్ళాడు. దొంగని శ్రీవారికి ఆస్తులు దానం ఇచ్చిన దాతగా చిత్రీకరించారు. దొంగ సొమ్ముని, థెఫ్ట్ సొమ్ముని గిఫ్ట్గా చూపించారు. అంటే అన్ని రకాల మ్యానిపులేషన్స్ చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించిన జర్నలిస్టు శ్రీనివాసులు గారు ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డిలు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా కొనసాగిన రోజుల్లో ఈ విధమైన అకృత్యాలకన్నిటికీ పాల్పడ్డారు. ఈ అంశం వెలుగులోకి
బయట బాహ్య ప్రపంచానికి మీకు నాకు తెలియదు, కానీ అక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుందనేది, ఏదో జరుగుతుందనేది. వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా ఉపయోగం లేదులేమని చెప్పని ప్రభుత్వం మారిన తర్వాత ఆ తిరుపతికి సంబంధించిన శ్రీనివాసులు అనే ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి, అలా ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇష్యూ హైకోర్టు దృష్టికి వచ్చిన తర్వాత హైకోర్టు విస్తుపోయింది. అరే దొంగతనం కేసు లోక్ అదాలత్లో పరిష్కారం చేయటం ఏంటి అని చెప్పని ఆ జడ్జిలకు అర్థం కాల. ఎందుకంటే లోక్ అదాలత్లో ఏ కేసులు పరిష్కారం చేయొచ్చు ఏవి చేయకూడదు అనేది ఒక ప్రోటోకాల్ ఉంది. దొంగతనం సొమ్ము దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఫిర్యాదుదారుడే అది ప్రభుత్వపు సొమ్ము దొంగతనం చేస్తే ప్రభుత్వ అధికారి రాజీ ప్రతిపాదన చేయడం అనేది ఎక్కడా ఇప్పుడు చూడాల. ఈ కేసులోనే మొట్టమొదటిసారిగా అది కూడా అనుభవం అయింది. అయిన నేపథ్యంలో హైకోర్టు సిఐడిని ఏసీబీని మీరు సత్వరం ఈ కేసు గురించి పూర్తి వివరాలు సమగ్రంగా విచారించి మాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఏసీబీ సిఐడి పూర్తి మూలాల్లోకి వెళ్ళి అసలు ఎవరెవరు ఈ రవికుమార్కి సహకరించారు, ఇతనికి 41A నోటీస్ ఇచ్చి బయటికి పంపించింది ఎవరు, 41A నోటీస్ ఇచ్చి బయటికి పంపించడానికి సహకరించిన అధికారులు ఎవరు, ఇవన్నీ మూలాల్లోకి వెళ్ళి విచారణ చేశారు. వాళ్ళని నాడు ఈవోగా పనిచేసిన ఉన్నతాధికారుల నుంచి అందరినీ విచారించారు. హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అదే సందర్భంలో అసలు ఇతనికి ఏ ఆస్తులు సమకూర్చుకోగలిగాడు ఈ 30 ఏళ్లలో, ఎన్ని ఆస్తులు టీటీడీకి ఇచ్చారు, ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఇతనికి నగదు ఎంత మిగిలింది, బంగారం ఎంత మిగిలింది, వీళ్ళింట్లో వెండి ఎంత ఉంది, ఈ అన్ని వివరాలు సమీకరించమన్నారు. అన్ని వివరాలు క్రోడీకరించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్టు హైకోర్టుకి ఇచ్చారు. హైకోర్టు కన్విన్స్ అయింది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలో ఇంకొక దుర్మార్గపు చర్య జరిగింది. ఫిర్యాదుదారుడుగా ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు తర్వాత ఆయన రైల్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి విచారణాధికారులు పలానా రోజు రమ్మనమని చెప్పని ఆయనకి నోటీస్ ఇచ్చారు. వాంగ్మూలం ఇవ్వటానికి గుంతకల్లులో ట్రైన్ ఎక్కి తిరుపతి వస్తున్న ఆ పోలీస్ అధికారి తాడిపత్రి దగ్గర శవమై తేలాడు. అది హత్యగా నిర్ధారణ చేశారు డాక్టర్ల పోస్ట్మార్టం రిపోర్ట్లో. ఇప్పుడు మరి ఆయన వాంగ్మూలం ఇస్తే ఎవరి బతుకులు బయటకు వస్తాయి అన్న భయంతో ఎవరి ద్వారా ఆయన్ని చంపించారు, ఒక పోలీస్ అధికారిని హత్య చేయించే అంతటి స్థాయి క్రౌర్యానికి అంతటి ధైర్యంగా ఈ పనులు చేసిన వ్యక్తులు ఎవరు? చిన్న చితకాడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని చంపే స్థాయికి వెళ్తారా? మనకు ఒక్కోసారి రోడ్డు మీద ఆల్ ఆఫ్ సడన్ మంది ఒక బైక్ ఆపితేనో లేదంటే ఏదో ఇష్యూలోనో పోలీసులతో ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఒక కానిస్టేబుల్ మనతో తప్పు చేస్తున్నాడన్నా కూడా మనం అతని మీద మ్యాన్ హ్యాండిల్ చేయలేం. మనకు ఆవేశం వస్తుంది. పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని మన కోపాన్ని ఆవేశాన్ని ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి గౌరవం ఇచ్చి ఆ డ్యూటీలో ఉన్న అతను జోలికి వెళ్తే ఏం జరుగుద్ది అనేది మనకు స్పృహలోకి వచ్చి మనోళ్ళు మనమే దగ్గర పెట్టుకొని మనం తమాయించుకొని అక్కడ మనది తప్పు లేకుండా అతని తప్పని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మహా అయితే నిలదీసి మాట్లాడతాం, రూల్స్ చెప్తాం, అంతకుమించి మీదకి కలబడే ధైర్యం చేయం. ఎవడో ఎక్కడో ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్లు ఉంటారు, తాగో లేదు రాజకీయ పండదండలతో అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఒక సిఐ స్థాయి అధికారిని చంపే అంతటి ధైర్యాన్ని కొడిగట్టారు అని అంటే చిన్న చితక వాళ్ళతో కాదు. అది అసలు సిసలు కాలకేయుల పేర్లు బయటికి రాకుండా కాపాడటం కోసం, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం చేయబడ్డ హత్యది. కాబట్టి మరి వాళ్ళ ఇప్పటికే నిర్ధారణ అవుతూ ఉంది. ఈ కేసులో చాలామంది పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది పోలీసు అధికారులు రవికుమార్ నుంచి లబ్ధి పొందారు. చాలామంది పోలీసు అధికారులు ఈ కేసును పక్కదోవ పట్టించారు. చాలామంది అధికారులు రాజకీయ నాయకులు కలగలిసి ఈ రవికుమార్ని ఎటువంటి కేసులు లేకుండా రాజీ ప్రతిపాదనతో విముక్తిని చేశారు. అటువంటి శక్తులకి ఒక ఇన్స్పెక్టర్ని హత్య చేయించడం పెద్ద ఇష్యూ కాదే. అతను వచ్చి వాంగ్మూలం ఇస్తే ఆ రోజు రాజీ ప్రతిపాదన ఎందుకు, ఎవరి ఆదేశాలతో, ఎవరి ఒత్తిళ్ల మేరకు అతను చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలు కనుక విచారణాధికారులకు తెలియజేస్తే ఎవరి బతుకులు బట్టబయలవుతాయి అనేది తెలుసున్న వాళ్ళే ఈ హత్యకి పూనుకున్నారు. కాబట్టి మరి ఇంతటి వ్యక్తులు శక్తులు ఇన్వాల్వ్ అయ్యి హత్యల స్థాయికి కూడా వాళ్ళు సాహసిస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా హైకోర్టు తాను స్వయంగా పర్యవేక్షించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. అలా పర్యవేక్షిస్తేనే ఇప్పుడు ఎలా అయితే తాను ఆదేశించి రెగ్యులర్గా మానిటర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులని, సిఐడి, ఏసీబీ ఉన్నతాధికారులని అకౌంటబుల్ చేసిన తర్వాత ఒక సమగ్ర రిపోర్ట్ ఎలా అయితే మా ముందు పెట్టారో అలాగే వాళ్ళ సతీష్ కుమార్ మరణానికి సంబంధించి కూడా మీరు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు మేము మానిటర్ చేస్తామని చెప్పని నేను చెప్పడం జరిగింది. ఏమవుతుంది ఇప్పుడు? ఖచ్చితంగా పోలీసు అధికారులు తమ ఇన్స్పెక్టర్, ఇప్పుడు అక్కడ పోలీసులకు చాలా ప్రెస్టేజ్ ఇది.
వాళ్ళ ఒక అధికారిని చంపేసే అంతటి క్రౌర్యానికి ఒడిగట్టారు అన్నప్పుడు ఎవరిని స్పేర్ చేయరు, టాలరేట్ చేయరు. కాబట్టి ఇప్పుడు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తారు. ఏ కలుగుల్లో దాక్కొని ఈ అకృత్యానికి ఆదేశించిన, సహకరించిన, డబ్బులు ఇచ్చిన ఎవరు ఆ వ్యక్తులు అనేది వెలుగులోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన నిమిషాన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రతిష్టను మంట కలపటం, తిరుమల తిరుపతి దేవస్థానపు నీడన అక్కడ రాజకీయంగా ఎదుగుతూ పదవులు అనుభవిస్తూ అక్కడే శ్రీవారి సొమ్ము తింటూ కూడా ఆ సొమ్మును కైంకర్యం చేస్తున్న అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఒక అధికారినే హత్య చేయించడానికి సాహసించిన వ్యక్తులు ఎవరు? ఇది ఖచ్చితంగా ఇవాళ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నాళ్ళు, నాయకులుగా చలామణి అవుతున్నాళ్ళు, ఇవాళ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలి అనుకుంటున్న వాళ్ళు, చట్టసభలకు ఎన్నిక కావాలి అనుకుంటున్న వాళ్ళు, ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు అనేది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. 100% ఇప్పుడు ఎలా అయితే రవికుమారు ఈ సొమ్ముకి కక్కుర్తిపడి తమ తమ ఉద్యోగాలకి కూడా అభద్రతలోకి నెట్టేసుకున్న అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరి ప్రమేయం ఉన్నా సరే నిర్ధారణ అవటం ఖాయం. చాలా ఒక ఆరోగ్యకర పరిణామంగా హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుని మనం పరిగణించవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.